పొరపాటున మన సిమ్ కార్డ్ అనేది ఎవరైనా సైబర్ నేరగాల చేతుల్లో పడింది అనుకోండి, వాళ్ళు మన సిమ్ కార్డ్ యూజ్ చేసి చాలా క్రైమ్స్ చేస్తారు. అవన్నీ కూడా మనకే చుట్టుకుంటాయి. కాబట్టి నేను చెప్పిన ఈ స్టెప్స్ ఫాలో అయితే అసలు మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్స్ యాక్టివ్గా ఉన్నాయో తెలుసుకోవచ్చు. నమస్తే ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు తెలుసా, దిస్ ఇస్ నాగ్ సతీష్. ప్రెజెంట్ డేస్లో మొబైల్ ఫోన్ వినియోగం ఎంతగా పెరిగిపోయిందంటే అసలు మొబైల్ లేకుండా ఒక రోజు గడపడం అనేది చాలా కష్టం అయిపోతుంది. ఇప్పుడున్న లైఫ్లో ప్రతి ఒక్కరు కూడా మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నారు. టెక్నాలజీ ఎంతైతే పెరుగుతుందో అంతకు రెండింతలు క్రైమ్ రేట్ కూడా పెరుగుతుంది. చాలా మంది ఏం చేస్తుంటారంటే ఫ్రీ సిమ్ కార్డ్స్ ఇస్తున్నారు కదా అని విచ్చలవిడిగా తీసేసుకుంటున్నారు. వాడు ఏదైతే ఆఫర్స్ ఇస్తున్నాడో ఆ ఆఫర్ ఉన్నంత వరకు సిమ్ కార్డును వాడడం, ఆ తర్వాత దాన్ని ఎక్కడో పడేయడం. అయితే ఇది మనకి చిన్న విషయంగా కనిపించవచ్చు, కానీ పొరపాటున మన సిమ్ కార్డ్ అనేది ఎవరైనా సైబర్ నేరగాల చేతుల్లో పడింది అనుకోండి, వాళ్ళు మన సిమ్ కార్డ్ యూజ్ చేసి చాలా క్రైమ్స్ చేస్తారు. అవన్నీ కూడా మనకే చుట్టుకుంటాయి. కాబట్టి నేను చెప్పిన ఈ స్టెప్స్ ఫాలో అయితే అసలు మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్స్ యాక్టివ్గా ఉన్నాయో తెలుసుకోవచ్చు. అదేవిధంగా అందులో మీకు అవసరం లేని నెంబర్స్ ఏమైనా ఉంటే వాటిని బ్లాక్ చేయొచ్చు. అసలు ఆ నెంబరే మీది కాదనుకోండి, దాన్ని మనం టెలికాం డిపార్ట్మెంట్కి రిపోర్ట్ చేయొచ్చు కూడా. సో ఈ సింపుల్ స్టెప్స్ తెలుసుకునే ముందు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్స్ యాక్టివ్గా ఉన్నాయో తెలుసుకోవాలంటే టెఫ్కాప్ అనే వెబ్సైట్ ఒకటి ఉంది. ఈ టెఫ్కాప్ మీనింగ్ ఏంటంటే టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్. మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు గూగుల్లోకి వెళ్ళి tefcop.sancharsathi.gov.in అని టైప్ చేయండి. మీకు అక్కడ టైప్ చేయగానే టెఫ్కాప్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ టెఫ్కాప్ అని కనిపించి దాని కింద నో ద నంబర్ ఆఫ్ కనెక్షన్స్ ఇష్యూడ్ ఇన్ యువర్ నేమ్ అని మీకు కనిపిస్తుంది కదా. అక్కడ చూడండి 10 డిజిట్ మొబైల్ నెంబర్ అని అడిగింది. మీరు ప్రెసెంట్ ఏ మొబైల్ నెంబర్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ మొబైల్ నెంబర్ అక్కడ టైప్ చేసి దాని కింద క్యాప్చా ఉంది కదా, ఆ క్యాప్చా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా అదే విధంగా టైప్ చేయండి. టైప్ చేసిన కింద వ్యాలిడేట్ క్యాప్చా అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. మీరు టైప్ చేసిన క్యాప్చా కానీ కరెక్ట్ అయితే సక్సెస్ అని ఒక డైలాగ్ బాక్స్ వచ్చి ఓటీపీ సెంట్ అని వస్తుంది. మనం ఏ నెంబర్ అయితే అక్కడ ఇచ్చున్నామో ఆ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని కింద ఉన్న బాక్స్ లో ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. ఇన్ కేస్ ఓటీపీ కానీ రాకపోతే మళ్ళీ రీసెండ్ ఓటీపీ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ ఓటీపీ వస్తుంది. అప్పుడు ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు. మనకి ఇక్కడ లాగిన్ అయిన తర్వాత 3 ఆప్షన్స్ కనిపిస్తాయి: నాట్ మై నంబర్, నాట్ రిక్వైర్డ్ అండ్ రిక్వైర్డ్. దాని కింద మీకు మొబైల్ నెంబర్స్ రిజిస్టర్డ్ ఇన్ యువర్ నేమ్ అని కనిపిస్తుంది. ఎన్ని మొబైల్ నెంబర్స్ అయితే రిజిస్టర్ అయి ఉన్నాయో ఆ నెంబర్ అక్కడ కనిపిస్తుంది. ఆ నెంబర్స్ అన్ని కూడా ఆ కింద డిస్ప్లే అవుతాయి. చూడండి, ఇక్కడ నా నెంబర్ని తీసుకున్నాను. నా నెంబర్ మీద 3 కనెక్షన్స్ ఉన్నాయి. ఆ 3 నెంబర్స్ కూడా అక్కడ డిస్ప్లే అయ్యాయి. కానీ నాకు ఈ మూడింటిలో ఫస్ట్ 2 నెంబర్స్ మాత్రమే యూజ్లో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే థర్డ్ నెంబర్ని నాకు నాట్ రిక్వైర్డ్ అనే ఆప్షన్ చూస్ చేసుకొని దాన్ని నేను రిపోర్ట్ చేస్తాను. అయితే ఈ 3 నెంబర్స్ నావే, కాకపోతే ఏంటంటే నాకు థర్డ్ నెంబర్ అవసరం లేదు కాబట్టి నాట్ రిక్వైర్డ్ పెట్టి రిపోర్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను థర్డ్ నెంబర్ చూస్ చేసుకొని దాన్ని నేను రిపోర్ట్ చేస్తున్నాను. సో రిపోర్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఇలా డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆర్ యూ వాంట్ టు ష్యూర్ అని అడుగుతుంది. ఓకే క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ ఇంకొక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది, సబ్మిటెడ్ రిక్వెస్ట్ డీటెయిల్స్ అని. సో నాకు ఇక్కడ టెలికాం డిపార్ట్మెంట్కి నేను సబ్మిట్ చేసిన రిపోర్ట్ అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి నాకు ఈ నెంబర్ అనేది త్వరలో ఆగిపోతుంది. ఇన్ కేస్ మీలో ఎవరికైనా ఒకవేళ ఎప్పుడూ తీసుకున్న నెంబర్ కానీ మీకు కనిపిస్తున్నట్టయితే దాన్ని మనం ఏం చేస్తామంటే నాట్ మై నెంబర్ అని క్లిక్ చేసి అక్కడ చెక్ బాక్స్ ఉంటుంది కదా, అది టిక్ చేసుకొని రిపోర్ట్ చేస్తాం. సేమ్ దీని ముందులాగే ఆర్ యూ వాంట్ టు ష్యూర్ అని అడుగుతుంది. ఓకే క్లిక్ చేస్తే ఆ సబ్మిటెడ్ రిక్వెస్ట్ అనేది మనకు చూపిస్తుంది. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఏ నెంబర్ అయితే వద్దనుకుంటున్నారో ఆ నెంబర్ మాత్రమే చెక్ బాక్స్ చెక్ పెట్టుకొని అది మాత్రమే రిపోర్ట్ చేయండి. ఆవేశపడిపోయి కంగారుగా ఇప్పుడు ఏదైతే మీకు యూజ్ అవుతున్న నెంబర్ ఉందో ఆ నెంబర్ని పొరపాటున రిపోర్ట్ చేశారనుకోండి, మీ సంగతి అంతే. ఫైనల్గా ఏంటంటే మీ నెంబర్ కనిపిస్తుంది కదా, అక్కడ మీ నెంబర్ పక్కన టైం రన్ అవుతూ పక్కన లాగౌట్ ఆప్షన్ ఉంటుంది. అది లాగౌట్ చేయడం మర్చిపోకండి, లాగౌట్ చేసేయండి. సో ఫ్రెండ్స్, ప్రెజెంట్ మీ నేమ్ మీద ఎన్ని నెంబర్స్ అయితే యూసేజ్లో ఉన్నాయనేది తెలుసుకున్నారు కదా. ఇదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళు కూడా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఇమీడియట్గా షేర్ చేయండి. వాళ్ళు కూడా వాళ్ళకి తెలియని నెంబర్స్ ఏవైనా వాళ్ళ పేరు మీద రన్ అవుతుంటే వాటిని క్యాన్సిల్ చేసుకుంటారు కదా. సో ఫ్రెండ్స్, వీడియోలో ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.